స్కూల్లో చదువు చెప్పి వదిలేకుండా విద్యార్థి దశలోనే మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ బడుల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో ఎలాంటి రసాయనాలు వాడకుండా కూరగాయలు పండించి వాటిని మధ్యాహ్న భోజనంలో ఉపయోగిస్తున్నారు. విద్యార్థులకు పోషకాహార ప్రాముఖ్యాన్ని తెలియజేయడంతో పాటు గణితం, జీవశాస్త్రంలోని పాఠాలను ప్రయోగాత్మకంగా నేర్పుతున్నారు. పుస్తకాల్లో ఉన్నది బట్టి పట్టి నేర్చుకుంటే పరీక్ష పూర్తయ్యే వరకు గుర్తుంటుంది. కానీ ప్రయోగాత్మకంగా నేర్చుకునే చదువు జీవితాంతం గుర్తుంటుంది. అంతేకాదు, నేర్చుకున్న ప్రతిదీ నిజ జీవితంలోనూ ఉపయోగపడుతుంది. ఇదే తారక మంత్రంగా కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేశారు. పాఠ్యాంశాలకు అనుసంధానిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందన్న లక్ష్యంతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విటమిన్ గార్డెన్స్ ను సరికొత్త ఆకృతుల్లో తీర్చిదిద్దారు. కరీంనగర్లోని సుభాష్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో విటమిన్ గార్డెన్ సత్ఫలితాలనిస్తోంది. మంచి విత్తనాలు ఎంపిక చేసుకోవడంతో పాటు సారవంతమైన మట్టి తెచ్చి మొక్కలు నాటారు. బడి ఆవరణలోనే వర్మీ కంపోస్టు యార్డులు ఏర్పాటు చేసుకుని సేంద్రియ ఎరువును మొక్కలకు అందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా అగ్రికల్చర్ ట్రేడ్ ఉపాధ్యాయురాలు విద్యార్థులకు మెలకువలు నేర్పిస్తున్నారు. ఇట్లా చేయడం వల్ల పంటలు బయట ఆర్గనైజ్ చేసే వాళ్ళు రసాయనాలు కాకుండా ఇది మంచి సీడ్స్ పెట్టి పండిస్తున్నాము. ఇది మేము మిడ్ డే మీల్స్లో కూడా వాడుతున్నాము. ఇట్లా చేయాలంటే ప్లేస్ ఉండదు సిటీ కాబట్టి స్కూల్లో ఈ ప్లేస్ని మేము సెలెక్ట్ చేసుకొని ఇది చేస్తున్నాము. ఆర్గానిక్గా ఫామ్ చేస్తున్నాం మా స్కూల్లో. మీరు కూడా అట్లనే ఇవ్వండి డాడీ, మనకి హెల్త్ వస్తుందని కూడా మేము ఇప్పుడు చెప్తున్నాం. ఆర్గానిక్ ఫామ్ వల్ల మనకి ఎన్నో యూజెస్, అవి మనం ఒక్కళ్ళకే కాదు అందరికీ చెప్పాలి. జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత, కస్తూరిబా మోడల్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన విటమిన్ గార్డెన్ల ద్వారా పండించిన కూరగాయలను మధ్యాహ్న భోజనంలోనూ ఉపయోగిస్తున్నారు. గణితంలో వచ్చే చతురస్రం, దీర్ఘ చతురస్రం, వృత్తం, త్రిభుజం, రాంబస్ వంటి ఆకృతులతో మడులు ఏర్పాటు చేసి మొక్కలు నాటారు. దీనివల్ల విద్యార్థులు సంబంధిత ఆకారాలు గుర్తుంచుకోవడం, మొక్కలు నాటడం, సంరక్షించడం వంటివి ప్రత్యక్ష అనుభవం ద్వారా నేర్చుకోగలుగుతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. కల్టివేషన్ ఎలా ఉంటుంది, గార్డెనింగ్ ఎలా చేస్తారు, వాళ్ళకు తెలియడం కోసమే అగ్రికల్చర్ ట్రేడ్ని ఇచ్చారనమాట. మాకు తరగతి గది లోపల వాళ్ళకు పాఠాలు ఎంతసేపు చెప్పినా థియరిటికల్ సిద్ధాంతపరంగానే చెప్పడం జరుగుతుంది. వాళ్ళకు వాస్తవికమైన వ్యవసాయం పట్ల ఒక అవగాహన, వాళ్ళకు పని యొక్క అనుభవం అనేది వాళ్ళకి తెలవాలి. ఎందుకంటే మన దేశానికి వ్యవసాయమే వెన్నెముకలాగా ఉన్నది. దీన్ని పిల్లలందరికీ పరిచయం చేయాల్సిన అవసరం ఉన్నది. దేశ ఆర్థిక రీత్యా మరి విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా ఈ యొక్క కాన్సెప్ట్స్ అన్నీ కూడా కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా వాళ్ళ నిత్య జీవితంలో ఒక భాగం కావాలి. రేపు భవిష్యత్తులో వాళ్ళు మనకి మంచి పౌరులుగా మరియు మంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు కావడానికి ఇది ఒక చొరవగా నాకు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా దాదాపు ఎలాంటి ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాడకుండా చక్కగా గ్రో అవుతున్నాయి. ఇక్కడ వైటమిన్స్ గురించి బయాలజికల్ సైన్స్ టీచర్స్ వాటిని ఎట్లా గ్రోనప్ అవుతుంటే ఆ దశల వారీగా పిల్లలకి సైన్స్కి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందిస్తూ మంచి ఆరోగ్యాన్ని పొందడానికి కోసం చక్కగా ఈ కిచెన్ గార్డెన్ని మెయింటైన్ చేస్తున్నాం. విటమిన్ గార్డెన్లు విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలికి ఉపయోగపడుతున్నాయి. వీటిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో అమలు చేయాలని పలువురు సూచిస్తున్నారు.